ఇంటి పన్ను కట్టలేదని గిరిజనుడి ఇంటి తలుపులు బలవంతంగా లాక్కెళ్లిన మున్సిపల్ అధికారులు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పెద్దకుంటపల్లి తండాలో వలస వచ్చి మేకలు కాసుకుంటూ చిన్న ఇల్లు కట్టుకున్నానని, ఇంటి పన్ను 20,000 కట్టమన్నారని గిరిజనుడి ఆవేదన. తన వద్ద 5,500 ఉంటే కట్టానని, మళ్లీ 15 రోజుల తర్వాత వచ్చి మిగతా డబ్బులు కట్టలేదని, తన ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారని, ఇంటి తలుపులు ఇవ్వకుంటే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసిన హూనా నాయక్. अति दिशा अरे देवाय नो थे ये वो मत दी बा थे आते दिशा नो जो करा बिना कर तब वो पुलिस जरा काम में बैठ को ठीक दा बैठ को हां बा बैठ नहीं आजाद करा दी ये पेपर ले लो किच మాట మాట్లాడను किच ले लो नु బండి బండి नु ఎవరు నువ్వు కట్టాలే దేనికి దేనికి కట్టాలే నేను ఏం చేసావు నేను 5,500 కట్టాను తెచ్చినా 5,500 కట్టాను చేసిందేది నువ్వు చేసిందేది నేను కట్టా నేను కట్టా నువ్వు చేయించినాకనే కడతా నేను చేయించినాకనే కడతా చేయించినాకనే కడతాను నేను ఫస్ట్ 5,000 ఇచ్చినా నేను 5,000 ఎందుకు ఇచ్చినా ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అవుతాను అనుకుంటాను ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు అవుతుంది నువ్వు పైసలు ఇచ్చినా వంద మంది చేయించలేదు నువ్వు తీసుకొచ్చి నా ఇంటి కూడా పెట్టావు అదే నా ఇంటి కూడా పెట్టినా చూద్దురా నువ్వు ఒకసారి చూద్దురా 30 సంవత్సరాల నుంచి నేను ఒక గుడిసె లెక్క కట్టుకున్నా, ఒక ఇల్లు కట్టుకున్నా, మేకలు కాసుకుంటాను, ఇట్లా బతుకుతాను. కానీ 30 సంవత్సరాల నుంచి ఏ అధికారి వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా నువ్వు అది కట్టాలి ఇది కట్టాలని నాకు అనకపోతే నేనేమనుకున్నా, వాళ్ళు ఏమైనా లోన్ గిట్లా రాస్తారు కావచ్చు, నాకేం లేదు కదా, నాకేమైనా లోన్ గిట్లా రాస్తారు కావచ్చు అని నేను అనుకొని నేను వాళ్ళ దగ్గర పోయేటాలకు వాళ్ళు ఏం చేసారు, 20,000 రూపాయలు నువ్వు ఇంటి బిల్లు కట్టాలి అని నాకు చెప్పారు. సార్ మరి నాకు 20,000 రూపాయలు నేను ఏం పని చేసి కట్టగలుగుతాను, నా దగ్గర అయితే పైసలు ఏం లేవు కదా, నేను మేకలు కాసుకొని బతుకుతాను కదా అని నేను చెప్పేటాలకు లేదు నీ ఇంటి జప్తీ చేస్తాం అని అన్నారు వాళ్ళు. అనేటాలకు ఈ ఇల్లు ఇట్లా జప్తీ చేస్తారు కావచ్చు అని అనుకొని నేను భయపడి 5,500 రూపాయలు కట్టిన. 5,500 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత వచ్చి నువ్వు మొత్తం ఉన్న డబ్బులన్నీ కట్టాలి, ఇంకా 15,000 రూపాయలు కట్టాలి తప్పది అని అన్నారు. సార్ మరి నేను 15,000 రూపాయలు కడతా, మరి నాకు ఏ సవలత లేదా, మరి నాకు రోడ్డు లేదా, నాకు సైడ్ కాలువ లేదా, నాకు కరెంట్ లేదా, మరి నేను ఏం చేయగలుగుతా, మరి నా దగ్గర ఏం లేవు కదా సార్, నేనైతే ఇప్పుడు కట్టలేను, నేను నా దగ్గర మీరు భయపెట్టిస్తేనే నేను 5,500 కట్టినా, లేకపోతే నేను కట్టబోతున్నాను. 20-30 సంవత్సరాల నుంచి నా దగ్గర ఎవ్వరు పైసలు అడగడానికి రాలే, నాకు అసలు తెలియదు ఇంటి గురించి అని నేను చెప్పినాక మొత్తం గిన్నెలు బౌళ్ళు అన్ని తీసి మొత్తం బయటపెట్టినాక బండి గుంజుకుపోతారు. బండి మీరు కొనిచ్చింది కాదు, ఇల్లు మీరు కట్టించింది కాదు, నేను సొంతగా నేను డబ్బులు పెట్టి నేను కట్టుకున్నాను, నేను నా గుడిసెలో నేను ఉంటానా, నేను మీ దగ్గర అయితే నేను ఏ ఆలోచన నేను అడగలే, నాకేదో లోన్ గిట్లా ఇస్తారు కావచ్చా అని చెప్పి అనుకొని నేను మీకు అడిగింది నాకు తప్పైంది కాబట్టి మీకు పైసలు నేను కట్టిన 5,500. ఇగో ఇది నాది జరిగిన విషయం. ఇగో ఇది 2 తలుపు రిక్కలు కూడా బిక్కపోయారు, 2 రూములే. ఇక మొత్తం ఆగమాగం చేసారు, బియ్యం బారపోతామని బియ్యం బారపోసారు, గిన్నెలు బోళ్ళు అని మొత్తం 10 మంది దాకా వచ్చారు, గిన్నెలు బోళ్ళు మొత్తం ఆగమాగం చేసారు. అరే మేమేం అన్యాయం చేసినాం సార్ అని నేనంటే నా మీదుగా మరలపడతారు, మేకలు కొట్టుకుపోతామంటారు, నీ ఇల్లు మొత్తం తాళం పెడతామంటారు. తాళం ఏముంది సార్, రిక్కలు బిక్కపోతారు కదా, ఇక మీరు సరే బిక్కపోరు, ఇక నేనేం చేయలేనని చెప్పి నేను సపోర్ట్ చెప్పుకున్నా. ఇగో 5,500 రూపాయలు ఇచ్చిన బిల్లు చిట్టిగో ఇది. ఇగో